కరీంనగర్ మున్సిపల్ పాలక వర్గం సన్మాన కార్యక్రమానికి సంబంధించి ఈరోజు కార్పొరేటర్లంతా కూడా ఆ సన్మాన కార్యక్రమాన్ని బైకాట్ చేసిన పరిస్థితి ఉంది. మనతో పాటు కొంతమంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. అసలు ఏం జరిగింది, పాలక వర్గము ఈ సన్మాన కార్యక్రమాన్ని బైకాట్ చేయడానికి గల కారణాలు ఏంటో వారితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి మేడం, అంటే ఈ పాలక వర్గానికి సంబంధించి ఈరోజు అంటే వీడుకోలుకు సంబంధించి ఒక బైకాట్ చేసిన పరిస్థితి ఉంది. అంటే ఎందుకని మీరు ఈ సన్మాన కార్యక్రమాన్ని బైకాట్ చేస్తున్నారు? మేము ఇప్పుడు గత 2005 నుంచి ఉన్న కార్పొరేటర్స్ ఉన్నారు. ఏనాడు ఏ మేయరు ఇలాంటి అవమానం జరగలేదు. మాకు మంచిగా భార్యాభర్తలకి ఒక అఫీషియల్గా మాకు సన్మానం చేసే అది ఒక కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నట్టు అనిపించేది. కానీ ఈరోజు అది జనతా పార్టీ మీటింగ్ లాగా, సమావేశం లాగా, మేయర్ అంటే మేయర్ కోర్టు వేసుకొని ఉండాలి, అట్లాంటిది కాషాయం కండువ వేసుకొని చేస్తుంటే అదేదో జనతా పార్టీకి మీటింగ్ పెట్టుకున్నట్టుంది. మాకు అది నచ్చలేదు. మేము కమిషనర్ గారిని చేయమన్నాం, తను మేయర్ లేకుండా చేయన్నది. కాబట్టి మాకు ఈ సమావేశం నచ్చలేదు. మేము కండువ మేము సన్మానం చేసుకోమని నిరసన తెలిసినాం. మా బీఆర్ఎస్ తరఫున కార్పొరేటర్లందరం మేము నిరసనగా తెలిపినాము. ఇంకొకటి మాకు ఈ మన పోలీస్ వాళ్ళని పెట్టి మాకు ఎంక్వైరీ, అంటే ఏ డివిజన్ మీది, ఏ కార్పొరేటర్ లేదు లోపలికి వెళ్ళొద్దని ఇట్లాంటి ఒక సీఎం వచ్చినా కూడా పెట్టరు. అట్లాంటిది మేము ప్రజాప్రతినిధులం, ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళం. అట్లాంటిది పెడితే మాకు చాలా అవమానకరం జరిగింది. మేము దీనికి ఖండిస్తున్నాం. అసలు లోపల ఏం జరిగింది, ఎందుకని మీరు ఈ సన్మానాన్ని బైకాట్ చేశారు? ఒకటే ఆలోచన చేసినాం. మేము ప్రజాప్రతినిధులుగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులం. మా డివిజన్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఈ సభ ద్వారా, దేవాలయం లాంటి కార్పొరేషన్ ద్వారా మా డివిజన్ ప్రజలకు మేము శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపే ఒక గొప్ప అవకాశంగా మేము భావించినాం. మాకు సహకరించిన ఉద్యోగులను కానీ, మా సహచర కార్పొరేటర్లను కానీ అందరినీ కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకునే ఒక సభలాగా కూడా దీన్ని వాడుకునే వాళ్ళం. కానీ ఈరోజు 2005 నుంచి నేను కార్పొరేటర్గా ఉన్నా. ఏ రోజు కూడా కార్పొరేటర్గా వచ్చి ఎంప్లాయీస్ ఎదురుగా వచ్చి నమస్కారం చెప్పి మాకు వెల్కమ్ చెప్పేవాళ్ళు. గేట్ దగ్గర నుంచి ఈరోజు సెక్యూరిటీ 4 అంచెల సెక్యూరిటీ పెట్టిండ్రు. లిఫ్టులో ఎక్కుతుంటే కూడా చూసుకుంటే ఎక్కిస్తూ ఉన్నారు. ఒక కార్పొరేటర్లే వెళ్ళాలన్నప్పుడు మాకు కూడా గౌరవం ఉంది. మేము కూడా ప్రజాప్రతినిధులుగా పనిచేస్తూ ఉన్నాం. కరీంనగర్లో ఏ మూలలో ఉన్నా మేము ప్రజాప్రతినిధులమే. మాకు ఒక గౌరవం ఉంది. మేము కార్పొరేటర్లే వెళ్ళాలన్నప్పుడు మేము కార్పొరేటర్లమే వెళ్తాం. అయితే మేము నిన్న కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న మేయర్ను మేము యాక్సెప్ట్ చేస్తాం. మా పార్టీ నుండి వెళ్ళిపోయింది కాబట్టి మాకు అఫీషియల్గా మీరు సన్మానం చేయండి అని చెప్పినాం. కలెక్టర్ గారికి చేయమని రిప్రజెంటేషన్ ఇచ్చాం. సరే అన్నారు వారు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత కమిషనర్ గారు ఉన్నారు. మాకు కమిషనర్ గారు చేయాలి అని చెప్పినాం. చెప్తే వారు ఏమన్నారు, సరే మీకు ఇష్టం లేని వాళ్ళకి పక్కకు పోతారు అన్నారు. అక్కడ మేయర్ గారు ఉంటే గౌన్ వేసుకొని ఉండాలి. థ్యాంక్ యూ. అంటే మొత్తంగా కరీంనగర్ కార్పొరేషన్కు సంబంధించి ఈ వీడ్కోలు సన్మానం అంతా కూడా ఒక రసాబసగా మారిన పరిస్థితి అయితే నెలకొంది. తాము ప్రజలచే ఎన్నుకున్న ప్రజాప్రతినిధులం అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్ కార్పొరేషన్లో ఒక అవమానకరంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా మహిళా కార్పొరేటర్లంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.